సార్ పాస్టర్ గారు గురప్ప గారు చెప్పండి అయ్యా. ఎలా ఉన్నారు? బాగున్నానన్న వేసేదాన్ని. ఉమ్, ఎక్కడున్నారు పాస్టర్ గారు? నేను మంగళగిరిలో ఉన్నానయ్యా. మరి ఏమన్నా అవకాశం ఉందా మీతో మాట్లాడటానికి? మాట్లాడా. అంటే ఒక ఇంటర్వ్యూ లాంటిది ఏదన్నా ప్లాన్ చేద్దాం పాస్టర్ గారు. దేని విషయం అయ్యా? ఏవి ఇప్పుడు ప్రస్తుతం మీ మీద జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి ఆరోపణలు. అది జరగని ఇప్పుడు ఏమైంది దానివల్ల? ఇప్పుడు ఎవరు కొంప మునుగుతుంది? అంటే జబర్దస్త్కి వెళ్ళారని. ఇప్పుడు ఆ కొంప ముంచాలని చూస్తున్నారు. ముంచని ఆ, దేవుడు లేపాలని లేపుతాడు. అంతే. దానికి ఇంటర్వ్యూ దేనికి? ఆ, మెదకుండా ఉండమంది. ఆ, అంటే జబర్దస్త్కి అట్లా వెళ్ళటం కూడా తప్పని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. అంటే మిమ్మల్ని ఎట్లా పిలిచారు వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు అసలు? ఇప్పుడు ఎందుకులయ్యా, ఏదో జరిగిపోయింది కదా. ఇప్పుడు అవసరం ఆ, మా వెళ్ళటమే తప్పు. అవును, దైవజనుడికి వెళ్ళకూడదుగా, వెళ్ళ తప్పిపోయింది. అవును. మెదలకుండా కూర్చున్నాను, ప్రార్థించుకుంటున్నారా? మరి ఇంకేం చేద్దాం, ప్రార్థన తప్ప మరి వాళ్ళు జబర్దస్త్ టీం వాళ్ళని అడగపోయారా బాబు, మీరు పిలిచింది ఏంటి, అసలు నన్ను పిలిచింది ఏంటయ్యా, నన్ను ఎట్లా ఆగమాగం చేశారు అని అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళందరూ వచ్చేసి కాళ్ళు పెట్టుకుని ఏడు చేయమని చెప్తారా? అదేగా వెళ్ళి అడుగుదాము, నువ్వు నిద్ర వెళ్తాం ఏంటి అలా చేశారంటే అయ్యో తప్పింది అని అంటారు వాళ్ళు. అంటారా అంటున్నా? అనరుగా. వాళ్ళు ఎందుకు అంటారు? వాళ్ళ స్వార్థం, ఎవరి స్వార్థం చూసుకుంటున్నారు. అవును, మనమే తెలివిగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేను. అదేలే పిలిచారని ఏదో నమ్మకంగా వెళ్ళారు. అమాయకత్వాన్ని బట్టి నా దరిద్రం అంటాడుతుంది. నా అమాయకత్వం ఒకటి, మంచితనం ఒకటి, ఈ రెండు మూడు ఏకమైపోయి అలా జరిగిపోయింది. కోయి కోయి అనే పాటతో ఎంత బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకొని జబర్దస్త్కి వెళ్ళటం ద్వారా పేరు మొత్తం పోయిందని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. పోతే పోయింది. నా తక్కువ నా పేరు నాకే ఉంది. మీసాల గొరప్ప నమ్ముకున్నాడు నరకానికి పోతాడు. మీసాల గొరప్ప రక్షించిన యేసే నమ్ముకుంటే పరలోకం అవుతాడు. అంతే. మీసాల గొరప్ప మీద ఆధారపడిందా క్రైస్తత్వం? కాదుగా. ఆడొక్కడి మీద ఆధారపడిందా? మీసాల గొరప్పను మనిషాడు. అంతే, ఒక మనిషే కదా. దేవుడేం కాదుగా. పైనుంచి ఊరు పడలేదు కదా. ఇప్పుడు ఎట్లా మనం పడిపోయి అంతమంది ఉన్నారు. నీతి మందుడు ఇరుసార్లు పని లేపేవాడు ఆయన. లేపుతాడు, ఏదో టైం లేపుతాడు, లేకుండా ఉన్నాడు కదా. నా నీతి, నా నిజాయితీ, నా యథార్థత, అవును, నీ భక్తి నాకు ధైర్యం పడుతుందని చెప్పాడు దేవుడు. అలా సాగిపోతున్నా అంతే. చాలేదో పేరు పోయింది, పోతే పోయినాయి. మంచి పేరు పోతే ఇప్పుడు తీయాలంటే మనుషులు ఎన్నని అనుకొని అమౌంట్ చేసుకొని, నేను మాత్రం నా ప్రభు దగ్గర ఆధారపడి ఉన్నా. అంతే, ఆయన దగ్గరే ఏదన్నా తప్పు చేసినా కూడా ఆయన మీ ప్రభు దగ్గరే సారీ చెప్తారు. మీరు ఏదైనా తప్పు చేసినా మీ ప్రభు దగ్గరే సారీ చెప్పేస్తారు. మా ప్రభువా? అదే ప్రభు దగ్గర. మరి ఎవరి దగ్గర చెప్పాలి? అంతేగా. ఎవరని చెప్తే ఆదరిస్తారా లేదా ఓదరుస్తారా? ఇప్పుడు జరిగిన సంఘటనలు వేరే జరిగినాయి. నేను దాని వల్ల ఎవడ మునిగిపోలా, ఎవడ అన్యాయం వల్ల నష్టపోయింది నేను. నష్టపోయినోడు కాబట్టి నేనేళ్ళి నా ప్రభు దగ్గర చెప్పుకుంటే ఆయన నన్ను ఓదారుస్తాడు, ఆయన నన్ను చేపట్టు లేవదేస్తాడు. మనుషులు ఏమన్నా పైకి లేవదేస్తారా? లేవే ఉన్నారా? అది కరెక్టేలే. ఇప్పుడు ఫైనల్ గా ఏం లేదు చెప్పాల్సింది మీరు. ఏం చెప్పాలి నాన్న? ఏం చెప్పాలి చెప్పు. ఏం చెప్పాలి? నేను చెప్పాల్సిందేమో నా దేవుడితో చెప్పుకోవాలి. మనుషుల దగ్గర చెప్పుకొని పాడైపోయి నేను ఈ మీడియాకి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి గంతులేస్తా ఆహో ఓహో అని అనటం వలన ఓహో ఇదైతే పెద్ద బాగుందని చెప్పేసి ఎవరు చెప్పినా, ఇంట్లో తెల్లని చెప్పినా, పిల్లలు చెప్పినా, కొంతమంది దైవజనులు చెప్పినా వినకుండా నా పొగరు, నా అహంకారం అలాగే వెళ్ళి అలా తెచ్చుకున్నా. ఇప్పుడు అవన్నీ వదులుకున్నాను, మెదలకుండా ప్రాణం చేసుకున్నా. దీని అంతటికి పరిష్కారం అంతా నా దేవుడే. అంతే. ఏది చేయాలని ఆయన చేయాలి, కానీ మనిషి ఎవడు చేయలేడు. 1,00,000 మంది రాని నన్ను తిట్టుకొని వాళ్ళు పెద్ద నీతిమంతులు అయినట్టు తిట్టనే పర్లేదు. వాళ్ళ నన్ను తిట్టే వాళ్ళందరూ నీతిమంతులు కదా, చాలా యథార్థవంతులు. కానీ న్యాయాధిపతి ఉన్నాడు, నా పక్ష న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కానీ ఇది కూడా నా మంచి కోసం వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఈ మీటింగ్ల వల్ల, ఈ బిజీ వల్ల ప్రార్థనలు తక్కువ. ఒకప్పుడు మంచి ప్రార్థనా పరుడు నేను.
గొప్ప ప్రార్థన చేసేవాడిని. ఉమ్, ఈ మీటింగ్లు ఎక్కువైపోవడం వల్ల ప్రార్థన తక్కువైపోయా, ఉమ్, వాక్యంలో తక్కువైపోయా, ఉమ్. బైబుల్ సాంగ్ తక్కువయ్యా. అంటే మీటింగ్స్ కి తిరిగి అడవుల్లో ఉండారు ఇంకెక్కువ. ఎక్కువగా మీటింగ్లు కదా, రోజు 2-3 మీటింగ్లు. అవును. ఇప్పుడు ఆ దానివల్ల జబర్దస్త్ ప్రార్థన ప్రోగ్రామ్ తక్కువ. తర్వాత మళ్ళీ మీటింగ్లు వస్తున్నాయా? ఆ? జబర్దస్త్ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ మీటింగ్లకు వెళ్తున్నారా అయ్యారు? 1,00,000 మంది రెడీగా ఉన్నారు. నేనే డేట్ ఇవ్వట్లా. ఇవ్వట్లేదు. వెళ్తున్నాను, ఎందుకంటే రోజు వెళ్తున్నాను. ఇవాళ కూడా వెళ్ళాను, రోజు నేను రాత్రి వెళ్ళాను. ఉమ్, మీటింగ్ ముందు రాగట్లా. ఉమ్, నిజమైన యథార్థమైన నీతిమంతులైన దైవజనులు ఉమ్, 1,00,000 మంది అనుకుని వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నా, వాకింగ్ చెప్తున్నా, వస్తూనే ఉన్నా. కానీ ఉమ్. అలాగా ఇప్పుడు కొద్దిగా నేను ప్రార్థనలో గడపాలి, ఓకే. ప్రార్థనలో గడపాలి అంతే. ఉమ్, ప్రభు దగ్గర గడిపితే ఆయనే నాకు సొల్యూషన్ చూపిస్తాడు. అంతే. ఉమ్, ఇది నా నా యొక్క ఫైనల్ డిసిషన్. ఆయన కాళ్ళు పట్టుకున్నాను, ఏసే కాళ్ళు పట్టుకున్నా. ఉమ్, ఆయనే నాకు న్యాయం చేయాలి, ఆయనే నన్ను ఓదార్చాలి, ఆయన నా జీవితం ఉమ్. నడిపించాలి. ఓకే. సరే మళ్ళీ మీడియాలోకి వెళ్ళి, ఉమ్, ఆ ఎంటర్లోకి వెళ్ళి, ఎంటర్లోకి వెళ్ళి ఉమ్, నా దేవుని నేను అవమానపరచలేను. ఉమ్. నేను ఇంకా ఆ జోలికి వెళ్ళబుద్ది అట్లా. ఓకే. ఓకే. ఎవరిని పిలుస్తున్నారా లేదని అడుగుతున్నావే, ఉమ్, ఎందుకంటే బ్రహ్మానికి రోజుగా 100 ఫోన్లు వస్తున్నాయి. ఉమ్, అయ్యా మీటింగ్ అని. ఉమ్. నేను ప్రస్తుతం కొద్దిగా మానుకున్నా, కొంతవరకు మానుకున్నా. ఓకే. దేనికి వెళ్ళాలి దానికి వెళ్తానని మెల్లగా ఉన్నాను. ఇదివరకు అలా వెళ్ళిపోయే దేవుని యొక్క ప్రార్థనలో తక్కువైపోయాను. ఉమ్, ఇప్పుడు దేవుడు నన్ను ప్రార్థనలు నిలబడుతున్నాడు. ఓకే. ప్రార్థనలో ఉంటాను, ఉమ్. దేవుడు సాయం చేస్తాడన్న. పోన్లేండి, ఏది జరిగినా మీ మంచి కోసమే అనుకోండి. నా దేవుడు చేస్తాడు. పడిపోయినోడు ఇప్పుడు మనుషులే తొక్కేస్తారు, కానీ దేవుడు తొక్కాడు కదయ్యా. ఉమ్, ఉమ్, మనుషులు తొక్కదా చూస్తారు, రాకూడదని. ఉమ్, కానీ దేవుడు తప్పైన కుమారుడు ఉమ్, తిరిగి వస్తే ఆ సోదరుడే అంగీకరించాలి, కానీ తండ్రి ప్రేమ మేరు. ఉమ్. లోకంలో అందరూ అంగీకరించలేదు, కానీ తండ్రి ప్రేమ అంటే ఎదురు చూశాడు. ఉమ్. తండ్రి ప్రేమ ఎదురు చూశాడు. ఓకే. గలతీ 6వ అధ్యాయం 1 నుంచి చూస్తే, ఉమ్, సాత్వికమైన మనసుతో ప్రతి ఒకవేళ ఎవడం తప్పితే ఉమ్, సాత్వికమైన మనసుతో సేవకులు చేరదీసి వాదాల్చి ఆయన మళ్ళీ క్రీస్తులో నిలబెట్టాలంట. ఉమ్, అక్కడ నిలబెట్టాలి ఎవరున్నారు? ఉమ్, అందరూ పడకూడదు చూస్తుంది. ఉమ్, ఒకడు పైకి వస్తే ఓర్చుకోలేదు, మంద ఏం చేద్దాం. ఉమ్, నా దారి వెళ్ళిపోతాను, దేవుడి కృప ఉండాలని. ఉమ్. సరే పాస్టర్ గారు, ధైర్యంగా ఉండండి. ఏది జరిగినా మంచి జరిగిందని అనుకోండి. ఓకేనా? అది మంచి కాదు నాన్న, జబర్దస్త్ వెళ్తా మంచిది కాదు, 100% మంచిది కాదు. మంచిది కాదు జబర్దస్త్ అది వెళ్ళటం. తప్పు, ఉమ్, తప్పు కదా అది. అవును, అవును. దైవజనుడికి వెళ్తాం, తప్పు తప్పు తప్పు. ఉమ్, ఆ తప్పు అనేది నా ప్రభువు తెలుసు. నేను వెళ్ళి అందరూ ఆయన అడుక్కుంటాను. ఉమ్, మనసు దగ్గర వచ్చి ఎంత తప్పు అయిపోయింది, నన్ను క్షమించమంటే కొందరు ఏమంటారంటే క్షమించరాలు, మనుషులు క్షమించరు. ఉమ్, నా ఒక్క యేసయ్య క్షమిస్తే చాలు. ఉమ్, ఆయన క్షమిస్తే ఆయన క్షమించి ఆయన నా పక్కన ఉంటే ఉమ్. అన్ని సర్దుకుంటాయి. ఓకే. దేవుడు క్షమించాలి కానీ మనుషులను క్షమించాలి. ఉమ్, చేసే వాళ్ళు బాగానే చేస్తున్నారు, వాళ్ళని ఎవరేమంటలా. ఉమ్, క్రైస్తత్వానికి నవ్వులు పాలు తెచ్చి క్రైస్తత్వాన్ని మంట కలిపి ఎవరు 100లో 1000లో ఉన్నారు. ఉమ్, వాళ్ళు ఎవరిని అంటలా. ఉమ్. అదే మీరు ఫేమస్ అయ్యారు కదా కోయి కోయి పాటతో. అదేయా లడ్డూలో దొరికాను నేను అందరికి. ఉమ్, ఆ లడ్డు ఏం చేసిన, ఆ లడ్డూలో దొరికాను. ఉమ్, వాళ్ళ ఫేమస్ కోసం, వాళ్ళ న్యూస్ కోసం, వాళ్ళ డబ్బుల కోసం ఉమ్, నన్ను అడ్డు పెట్టుకుని ఆడిస్తున్నారు ఆట. ఉమ్. ఆడుకొని ఏం చేస్తాం. సరే పాస్టర్ గారు. అలాగే ఉమ్. ఉన్నామా. సో ఇది ఫ్రెండ్స్, కోయారే కోయ కోయ పాస్టర్ గారు ఉన్నారు కదా, మేసాల గుర్రప్ప. ఆయన మొన్న ఈటీవీలో ఉన్నటువంటి ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఆయన మీద నెగిటివ్గా ఆరోపణలు అయితే చేశారు. దానికి స్పందిస్తూ నేను ఒక దైవ సేవకుడిని అయ్యి ఉండి, ఒక దైవజనుడిని అయ్యి ఉండి జబర్దస్త్ ప్రోగ్రామ్కి వెళ్ళటమే అని ఆయన చాలా బాధపడుతూ, నేను చేసింది తప్పే, కానీ నేను నమ్మినటువంటి దేవుడి దగ్గర నాకు క్షమాపణ కోరుతున్నాను. ఎవరేమనుకున్నా కూడా నాకు సంబంధం లేదు. ఇప్పటికి కూడా నాకు మీటింగ్స్కి ఇంకా చాలామంది పాస్టర్స్ ఫోన్ చేస్తున్నారు, నేనే వెళ్ళట్లేదు అని చెప్పి ఈ రకంగా ఆయన మీసాల గుర్రప్ప గారు స్పందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.